సారీ సార్, మీరు ఒంటరిగా పులిచెర్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు. అందరూ పట్టుకెళ్ళండి. ఇట్స్ ఓకే, పద. హేమా, నమస్కారం బాబు గారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా? ఏడమా అమ్మాయ్యా, పిలవలే. ఆయన పిలిచేదేంటన్నయ్య, మనం పిలిస్తే రాదా? అమ్మా హేమా, ఎక్కడా? హేమా. నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా. అదేంటన్నయ్య గారు? అదేమిటా? నిన్న అమ్మవారి గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా? ఏం జరిగిందండి? కాళేశ్వరం మనిషి మీ అబ్బాయితో తలపడ్డారు. ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేది? మా అమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది. పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరూ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి, 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. ఏమా? ఒసే పిచ్చిదానా, ఆ అవిటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే. కన్న తల్లిని చెప్తున్నాను, వెళ్ళిపోతాను రావే. నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా. భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. ఈ రోజు ఆయన మీతో మాటలు పడొచ్చు, రేపు మామూలు మనిషి అయ్యాక ఏమిటయ్యేది? ఈ జన్మలో అతను చెయ్యనయం కాదని డాక్టర్ గారు చెప్పారే. బ్రతికున్నంత కాలం ఆ ఉచి మనిషితో. దయచేసి మీరు నోరు మూసుకుంటారా? ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని ఎంతగా మారిపోయావా? తనను తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కోడలు ఊరుకోదు బాబాయ్. నోటితోనే కాదు, చేత్తో కూడా సమాధానం చెప్తుంది. ఎంత మాట అన్నావే, కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా? ఇంకా ఎందుకండి ఈ కొంపలో? పదండి. అమ్మా పార్వతమ్మ, అయ్యా విశ్వేశ్వరరావు గారు, మీకు 1000 దండాలు. మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మలు మీరే ప్రశ్నించుకోండి. ఇదిగో దుర్గా ప్రసాద్, నువ్వు 1000 మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల తల్లి ఉసురు పోసుకుంటున్నావన్న సంగతి గుర్తుంచుకో. రేపు గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను. తల దించుకుంటావో, తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా. పదండి. అయ్యో, నేను వేసేదాన్ని కదండి. నేను వేసుకోగలను. భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. ఒకటి డిసార్డర్లో ఉంటే రెండో దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి. అమ్మా హేమా, ఏంటి మావయ్య? ఈ రోజు చాలా మంచిదమ్మా. దేనికి? నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవటానికి. అక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. ఏమిటి ఏమిటి వాడిని చూసినట్టు అలా చూస్తున్నావు? ఈ చొక్కా నువ్వేసావా? నా ప్యాంటు నువ్వు తొడిగావా? ఏమైంది మీకు? నేను అమ్మా నాన్న ఏదో అన్నా. ఏదో అనడం కాదు, ఏ మగాడు సహించలేని మాటలు, ఏ పౌరుషవంతుడు భరించలేని మాటలు. ఇదిగో కేవలం నువ్వు ఒట్టు వేశావని ఆ వంకతో ఇక నా అవసరం లేదని నిరూపించి నన్ను మా ఇంటికి పంపేయాలనా? అవతలికి వెళ్ళు ప్లీజ్. నిన్నేం జరిగిందో చూసావుగా, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది హేమా. హేమా, వదినా నా పిలుపు పోయిందా? ఆడపిల్లనిచ్చుకుంటున్న వాళ్ళం మమ్మల్ని అర్థం చేసుకోమ్మా. అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నాకేమైనా పర్వాలేదు, మీ కూతురికి మాత్రం పెళ్ళవ్వాలి, మా అన్నయ్యతో సుఖంగా కాపురం చెయ్యాలి. ఎంత రాకండి మీరు. ఏమా, నోరు జాగ్రత్త. మా అమ్మనేమన్నా అన్నావంటే కొట్టండి, గొంతు పిసికి చంపేయండి. ఆవిడ ఆడదైతే అలా మాట్లాడుతుందా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండి మేము నిన్ను రమ్మలేదు కదమ్మా. బుద్ధి తక్కువయ్యి నేనే వచ్చాను, మీ బుద్ధులు తెలుసుకోలేక వచ్చాను. మీరు నన్ను నరికి పారేసినా ఇలాగే మాట్లాడతాను. ఆవేశపడకం. సీత, అనసూయ లాంటి పతివ్రతలు కూడా పెళ్లి జరిగాక కష్టాలు పడ్డారే గాని ఇలా పెళ్లి కాకముందే అత్తవారింటికి వచ్చి కాదమ్మా. ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపేస్తే నన్ను సీతలాగా చూస్తారా? పెళ్లి కాకుండానే ఇన్ని రోజులు ఆయనతో గడిపి వచ్చింది
దీనికి ఇంకో పెళ్లి దేనికి అంటారు. అప్పుడు నా గతి ఏంటి? మెడ పట్టుకొని నెట్టేశారని చెప్పమంటారా, వాడుకుని వదిలేశారని చెప్పమంటారా? ఈ ఇంటికి అభిమానంతో వచ్చావా, అవమానించడానికి వచ్చావా, సేవలు అందించడానికి వచ్చావా, దెప్పి పడవడానికి వచ్చావా? నీ మాటలతో చేష్టలతో అనుకూలవతిగా నటించావు. నిజానికి నువ్వు అనుకూల శత్రువి. ఇవే మాటలు ఎవడన్నా మగాడనుంటే వాడి రక్తంతో ఇంట్లో గల్లాపిచ్చల్లి శుద్ధి చేసి ఉండేవాడిని. వాడు కాదు, నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళు. నేను వెళ్ళను. 10 మందిలో మా కుటుంబం తల వంచుకునేటట్టు చేయొద్దమ్మా. ఇక దయచేసి వెళ్ళమ్మా ప్లీజ్. ఒంటి మీదకు వయసు రాగానే సరికాదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? Shut up! అన్నయ్య! వద్దన్నయ్య! Get out! Get out, I say! మీరు మామూలు మనిషి అయ్యారు. మీకు కుడి చెయ్యి. హేమా, యూ హెడ్ అన్ వండర్ఫుల్ జాబ్. వైద్య శాస్త్రం తల వంచుకుంటే నువ్వు నీ భర్తను తలెత్తుకునేలా చేశావు. ఇక దుర్గాప్రసాద్ చేయి పని చేయదని అనుమానం వచ్చాకే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టాం. నేను మా అమ్మ నాన్నల కంటే గొప్పగా చూసుకునే దైవం మీరు. ఆయనలో పౌరుషం రెచ్చగొట్టడానికి మిమ్మల్ని అత్తయ్యను నానా మాటలు అంటే తప్ప ఆయన నర నరాలు కదిలి రావని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నన్ను క్షమించండి మౌయ్య. ఏమా, నీ అంతరంగం తెలియక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావమ్మా. ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించిన ఉత్తమరాలివమ్మా. వదినా, ఇంక నీ స్థానం ఈ ఇంట్లో కాదు, మా అన్నయ్య గుండెల్లో. థ్యాంక్ యూ డాక్టర్. క్షమించండి. ఏయ్, కుదరదండి అయ్యా, అన్నీ నేనే జరిపించాలంటే చాలా కష్టం. ఏమిటయ్యా, వెధవ శల్యం లేకుండా? అయ్యా, అయ్యా అవతల అవతల పెళ్లి వారికి కూడా టైం నేనే కావాలంట. అయిపోతుంది, ఒక్క నిమిషం. కానీ నేను కానండి. అబ్బా, నమస్కారం డిఐజీ గారు. నమస్తే నమస్కారం సార్. నమస్తే నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ దుర్గా ప్రసాద్. ఈ కంగ్రాట్స్ పెళ్లి కొడుకు దుర్గా ప్రసాద్ కాదు, నువ్వు ఎస్పీగా రీఇన్స్టేట్ అయినందుకు. ఈ ఆర్డర్స్ నీకు పెళ్లి కానుకగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. కూర్చోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ తప్పకుండా రావాలండి. అలాగే. క్షమించాలండి అయ్యా. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుందండి అయ్యా. పదండి. పదండి అయ్యా. రండి బాబు, కూర్చోండి. అమ్మా, అమ్మాయిని తీసుకురండి త్వరగా. నమస్కారం రా విశ్వేశ్వరరావు. శర్మారా, ఏమిటి తుపాకులతో సహా వచ్చేసావు? మనదంతా దినదనకంటాం కదా. సర్లే కూర్చో కూర్చో. మేము కూర్చోవాలంటే మీ ఇయ్యంకు పర్మిషన్ కావాలేమో. ఇక్కడ కూర్చోవచ్చులేండి. ఏమండి, నాకు తెలియక అడుగుతా, పెళ్లి ఇక్కడ జరుగుతా ఉంటే మీరు ఎక్కడ చూస్తున్నారేంటి? ఏం లేదండి, మా చిన్నబ్బాయి ఢిల్లీ నుంచి రావాల్సింది. టెలిగ్రామ్. ఏంటన్నా? ఏం లేదురా, కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకని తమ్ముడు రాలేకపోతున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమంటూ టెలిగ్రామ్ ఇచ్చాను. అవును మరి, సొంత అన్నయ్య అయి ఉంటే ఏదో సాకు చెప్పి సెలవు పెట్టానే వచ్చి ఉండేవాడు. సొంత అన్నగాపోవడం ఏంది? మీరు మాటకు ముందు కులం గోత్రాన్ని గోసువాడు తీసుకుని ఎగడం కాదండి, ఆ పెళ్లి పేట్ల మీద కూర్చున్న పెళ్లి కొడుకు. శర్మ, కాసేపు నోరు మూసుకుంటావా? అది కాదండి, ఈ కులం గోత్రం పట్టింపున్న మనుషులకి తాలిబొట్టు కట్టే ముందైనా అసలు విషయం చెప్పాలండి. అసలు ఈ దుర్గా ప్రసాద్ నీ కొడుకు కానప్పుడు నేను చెప్తే తప్పేంటంట అని. శర్మ గారు, మీ మంత్రి తెలివితేటలు అసెంబ్లీలో చూపించండి. మంత్రి చెప్పింది నిజమే. నువ్వెవనివో, ఏడికెళ్ళొచ్చినవో, నీ కులమేందో గోత్రమేందో చెప్పమని నీ అయ్యగాని అయ్యనడుగు. ఏయ్, ఆపండయ్యా భజంత్రిలో. కూటికి లేకపోయినా కులం కోసం బతికేవాడిని నేను. చెప్పండి ఈశ్వరరావు గారు, దుర్గా ప్రసాద్ నీ సొంత కొడుకేనా? నా సొంత కొడుకేనండి. మరి మంత్రి కాదంటున్నాడుగా. ఎవరో 1.25 లక్ష మాటలు అంటారు, అందుకని ఎలా నమ్మమంటారండి? దాని సాక్ష్యం ఏమిటి? ఆ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దుర్గా ప్రసాద్ నా కొడుకు. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడు నా కొడుకు. గదే మాటగా దుర్గా ప్రసాద్ మీద ఒట్టేసి చెప్పు. చెప్పండి. ఏమిటంటే ఆలోచిస్తారు? చెప్పండి. చెప్పు. దుర్గా ప్రసాద్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు నా కొడుకు కాదు. నాన్న, మంత్రి శర్మ చెప్పినట్టు నువ్వు నాకు విశాఖపట్నం స్టేషన్లో దొరికావు. ఏమయ్యా పెద్ద మనిషి, కులం తెలియదు,
గోత్రం తెలీదు, ఆఖరికి అమ్మా నాన్న ఎవరో కూడా తెలియనికి ఎట్టగయ్యా కూతురించి పెళ్లి చేసేది. ఏయ్ హేమ, లేచిరావే. లేవండయ్యా. రా హేమ. ఇంకా కూర్చున్నావు ఎందుకే? ఈ దిక్కుమాల సంబంధం ఏ ముహూర్తాన్ని కుదిరిందో గానీ పెళ్లి కాకముందే ఆడ కొంపకి చేరావు. ఆడకి అట్టమైన చాకరీ చేసి మా పరువు బజార్కి ఇచ్చావు. ఇంకా కూర్చున్నావు ఎందుకు? రా. అమ్మా, నాకు కులం అక్కర్లేదు, ఆయనే కావాలి. గోత్రం అక్కర్లేదు, ఆయన కట్టే సూత్రం చాలు. చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మాట చెప్పింది. ఒకరినొకరు కావాలనుకున్న వాళ్ళిద్దరిని విడతీయద్దు. వీడు నా కన్నబిడ్డ కాకపోయినా దేవుడిచ్చిన కొడుకు. దయచేసి ఈ పెళ్లి ఆపద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాన్న రే విష్ణు, దిగిరా కిందికి. నా అన్న కూతురు పెళ్లి ఆగిపోయాక ఈయన కన్న కూతురు మెడలో నువ్వెలా తాళి కడతావురా? దిగిరా, తీసుకురండి. రావే, ఇంకా నిలబడ్డావేంటి? పదండి. చెప్పిన బుద్ధి లేకుండా వచ్చాం. దుర్గా ప్రసాద్, విశాఖపట్నం పోయి అడుగు, నిన్ను పుట్టించిన వాళ్ళెవరో తెలుస్తది. నా పెనిమిటిని కుక్కల వేనెక్కిస్తావురా? నిన్నీ దినం పెండ్లి పీటల మీద నుండి దింపినా ఏదో ఒక దినం నిన్ను పాడెకెక్కిస్తా. మా మీన పగబట్టిన మనిషి ఈ ఇంటి మీద నజరెందుకేసిండో కనుక్కోండి. చెబితే వినకుండా శవం కనిపించకుండానే సమాధి కట్టించారు, అందుకే ఆరిపోయింది. అది ఆరిపోవడమే ధర్మం. నీ కొడుకు పటానికి దండ వేసే రోజు ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చావా? ఇక మిగిలింది మేమిద్దరమేరా, మమ్మల్ని కూడా చంపారా. సార్, నా కొడుకుని చంపడానికి రౌడీలు తరుముకొస్తున్నారు. నా బిడ్డను కాపాడండి సార్. సార్, వాడు ఎక్కడైనా క్షేమంగా ఉండాలి. బాబు నాన్న, అదేంటండి పిల్లల నుంచి వెళ్ళిపోతున్నావు? ఏదో ప్రమాదంలో ఉంటున్నాడు. మీరు గుర్తొచ్చానా? గుర్తొచ్చారు. ఏ బిడ్డని మీ చేతిలోకి అందిస్తే ఇన్నాళ్ళు మీ కన్న బిడ్డలా కాపాడారు, ఆ బిడ్డని వీడు చంపేశాడు. ఇతన్నేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరు నమ్మలేకపోయినా నేను చనిపోలేదన్నది నిజం. ధనుంజయరావు పగను తీర్చడానికి నేను అన్నయ్య కలిసి ఆ నాటకం ఆడాం. అన్నయ్య? అవును, మా నాన్న కన్న కొడుకుగా పెంచిన ఈ దుర్గా ప్రసాద్ నాకు అన్న, మీ కొడుకు. నిజమే, ఆ రోజున మీరు నా చేతుల్లో పెట్టిన బిడ్డే దుర్గా ప్రసాద్. బాబు, నేనొచ్చింది మీ కన్న కొడుకు బతికే ఉన్నాడని మీ చేత ఆనంద బాష్పాలు పెట్టించడానికి కాదమ్మా, శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి. ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నాడులే అనుకున్న మీ కొడుకు ఇక నుంచి ఎక్కడో ఉంటాడు. ఈయన స్వార్థంతో స్నేహితుడికి కన్నీళ్లు మిగిల్చాడు, ఆ కన్నీళ్లే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. బాబు, సభాష్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు. ఎంత నాటకం ఆడవరా? ఆడింది నాటకమే, నా కోసం కాదు. ఒక తల్లిని మామూలు మనిషిని చెయ్యడానికి, మండుతున్న ఒక మనసుని వెనగా మార్చడానికి. నిజాలు రగులుతున్న నిప్పుని ఆర్పగలవేమో కాని నాటకాలు గాయాలను మాన్పలేవురా. ఆనితో డిస్కషన్ ఏందన్నా? ఏసై కొడుకుని నీకు మనసు కాకుంటే చెప్పు, నా మనసులో చేస్తారు. ఈ కుక్కలా నా పాదం వాసన చూడ్డానికి కూడా పనికిరారు. ఏరా, గతం మర్చిపోయారా? ఎక్కడ ఆపానో అక్కడ మొదలు పెడతా. ఎని కొరుకుతున్నారేంద్రా? సంపూర్ణి చాముండేశ్వరి, వీళ్లే కాదు ఇంకో 100 మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట బొట్టు కూడా కింద పడదు.
నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు. తీసుకోండి, చంపండి.